ఇండియాలో న్యాయ వ్యవస్థను చూస్తుంటే నవ్వొస్తుంటే ఒక్కోసారి విపరీతమైన బాధ అనిపిస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసింది 2015-16, రిక్రూట్ అయింది 2019లో. ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళారు. అంటే ఎప్పుడైతే మిస్టేక్ జరిగిందో వాళ్ళంతా ఆల్రెడీ 2019 నుంచి ఇప్పటిదాకా 5-6 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ జాబ్లో ఉన్నారు. ఆ జాబులు పెట్టుకొని వివిధ లోన్లు తీసుకున్నారు. అంతే అయిపోయింది. నిజమైన అభ్యర్థులేమో జాబులు రాక ఇంటి పట్టున్నారు. సో మళ్ళీ ఇప్పుడు అది రద్దు చేస్తే కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏందో అంతా గమయగోచరం. మళ్ళీ కోర్టుకు వెళ్తారు. వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరగాలి? న్యాయం ఇన్నాళ్ళ పాటు కోర్టుల్లో నలిగిపోతుంటే ఏం చేయగలుగుతాం? ఒక పక్క డబ్బున్న వాళ్ళు ఈయన 2013లో జైలుకి పోతే 6 ఏళ్ళ నుంచి కోర్టుకే పోవట్లేదు. 6 ఏళ్ళు, 6 ఇయర్స్ నుంచి. సామాన్యుడు వ్యక్తి అవుతుందా? ఒక్కరోజు రాకుంటే ఎమ్మటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. ఒక్కసారి కోర్టు వాయిదా రాకుంటే 6 సంవత్సరాల నుంచి కోర్టుకే పోలేదు. నేను వస్తే పెట్రోల్ ఖర్చు అవుతుంది, ప్రొటెక్షన్ ఇబ్బంది అవుతుంది, నాకు కుదరట్లేదు, ఇన్ని కొంటి సాకులు చెప్పినా కానీ కోర్టులు ఇనుకుంటూ కూర్చున్నాయి. ఇది సామాన్యుల వల్ల అవుతుందా? 13 ఏళ్ళు బెయిల్ మీద బయట ఉంటే ఒక ఎత్తు అయితే 6 ఏళ్ళు కోర్టుకు పోవడం. ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాల్సిన వాళ్ళు దేశంలో ఉన్న వ్యక్తి ఇతనే. ఇది డబ్బున్న వాళ్ళకు న్యాయస్థానాలని న్యాయాన్ని అవహేళన చేయటం మాత్రమే.